అందరికీ నమస్కారం. ఇందులో మళ్ళీ పోలీస్ క్యారెక్టరే. బట్ ఎంత రెగ్యులర్‌గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటదో, ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ అదే గ్లింప్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో స్పీకర్ రావట్లేదా? ఒక్క నిమిషం కొంచెం లో వస్తుందంట. ఒకసారి కంప్లీట్‌గా వాల్యూమ్ అంటే పెంచండి. ఓకేనా అండి? చెక్. యా. అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దామా? యా. సో నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారు అంటే నాకు ఎంతో ఆ 2 సినిమాలు ఏది మజ్ను కానీ అటు ఉయ్యాల చంపాల కానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడం నిజంగా మా బ్రదర్ రాకేష్ యూనో కెరియర్కే ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నెక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, డెఫినెట్గా కొంతమంది